ఈజీగా డబ్బుల్ని సంపాదించాలనే దురాశతో ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించే అంతరాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించారు. వారి నుంచి 35,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 2.5 ఏళ్ల కొడుకు షేక్ సోఫియాన్ మార్చి 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడంటూ చంద్రాయణగుట్ట క్యూబా కాలనీకి చెందిన చీరల వ్యాపారం చేసుకునే షేక్ ఫజల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు చిన్నారి అదృశ్యం కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు బండ్లగూడ చౌరస్తా వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో లోతుగా విచారణ చేయగా చిన్నారుల్ని కిడ్నాప్ చేసి విక్రయించే ముఠాగా తేలింది. నెల రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారి షేక్ సోఫియాన్ కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మరో ఇద్దరు చిన్నారుల్ని కూడా వీరి ముఠా కిడ్నాప్ చేసి విక్రయించినట్లుగా వెలుగులోకి వచ్చింది. వెంటనే వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి కిడ్నాప్ చేసే ముఠా సభ్యుల్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా 3 పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఇక మిస్టరీగా మారిన చిన్నారుల కిడ్నాప్ కేసుల్ని ఛేదించారు. बच्चा कब मिसिंग हुआ? बच्चा 25 तारीख के दिन मिस हुआ दोपहर के टाइम पे। बाजू वाली औरत हो बच्चों को लेके जा रही बोल के ले गई, ला के नहीं छोड़ी थी औरत। पूछे तो मैं नैली बोल के बोले। फिर 8 दिन के बाद उन्होंने 1-2 दिन जा रहे आ रहे थे तो उनके ऊपर डाउट आया। फिर तो इंस्पेक्टर साहब को बोला तो फिर आके उनको लेकर वैसे बच्चा मिला। फिर 8 दिन के बाद खरीदे सवाल इनको भी कोई दूसरे जने ला के बेचे तो उन्होंने ले लिए थे। और वो घर के पास जो फौजिया नाम की औरत है वो औरत लेके रामा अंडी వైజాగ్ జిల్లా కాపిల్ తాలూకా కాశీకోట మండలం ఈరోజున గ్రామం అండి. నాకు పిల్లలు లేరని ఇల్లులోని మా ఎత్తరింటికి వచ్చారని మామూలుగా పండగకి వచ్చారండి. నాకు పిల్లలు లేరని మామూలుగా ఒక అతనితోటి చెప్పుకున్నానండి నా బాధలో. అంటే పలానా ఏరియాలో పిల్లలు ఉన్నారు, నేను తీసుకొస్తాను, వెళ్తాను, హాస్పిటల్ ద్వారా ఇప్పిస్తాను, నాకు 10,000 అందాక అడ్వాన్స్ కట్టమన్నారండి. అడ్వాన్స్ 10,000 ఇచ్చామండి. సర్లే 10,000 ఇచ్చారు కదా, నా పిల్లవాడు కూర్చొని అని అంటే పిల్లవాడు మిస్ అయిపోయాడు, తర్వాత ఇప్పుడు ఇస్తానులే అన్నాడండి. మా డబ్బులు మాకు ఇచ్చామని అడిగి ఎంత ఆడామండి. ఆ కుర్రోడు వెనకాల 2-3 సుడి తిరిగామండి. ఆ డబ్బులు ఇవ్వలేక మాకు ఈ మళ్ళీ తర్వాత మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత పిల్లవాడిని తీసుకొచ్చి పలానా పిల్లవాడు ఉన్నాడని చెప్పేసి 2,80,000 అలాగే అప్పుడుగా తీసుకొని మాకు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి మా చేతికి అప్పు చెప్పాడండి. నేను చేసిన తప్పు చేయాలి. మీకు అమ్మింది ఎవరండి? అమ్మింది ఇక్కడ అదే మామూలు ఈ హైదరాబాద్ ఎంట్రన్స్లోని రాంబాజీ ఫిలిం సెంటర్ దగ్గర ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి తమ్ముడు అంటండి ఆవిడ, ఆ ఇల్లు అతను ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇందులో బ్యాచ్లో ఉంది, పేరు ఏదో ఉంది, ఏదో పేరు ఉంది మర్చిపోయాను. ముసలావిడ అండి, అందులో ముసలావిడ పేరు ఏంటి గుర్తులేదు. ఆవిడ వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చి అమ్మరే సార్ అరుణ వాళ్ళ తమ్ముడు అంట సారు. ఆవిడ తీసుకొచ్చి మేము రోడ్డు మీద నిలబడమని బైక్ మీద తెచ్చి ఇచ్చాడండి. ఏమండి ఇది ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు, తర్వాత కాగితాలు రాసిస్తాము నేను నిదానంగానే అని చెప్పాడండి. మొత్తం ఎంత పే చేశారు? ఎన్ని పైసలు కట్టారు? మేము 2,80,000 ఈవిడికి ఇచ్చామండి. అన్నట్టు ఎంత తీసుకున్నారండి? For more updates, please subscribe 99 TV Telugu.